దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు పుట్టిన ఆ సమయంలో గొల్లలు రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ఒక దూత వారికి ప్రత్యక్షమైందని మనం ఎన్నోసార్లు వాక్యంలో చదివామండి. ఎన్నోసార్లు మనం చదివినప్పుడు వారు అక్కడ అత్యానంద భరితులైరి అనే మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆనందపడి అత్యానంద భరితులై వెంటనే యేసుప్రభు వారిని దర్శించడానికి వెళ్ళి అక్కడ ఆయన్ను పూజించి ఆరాధించారు అని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు కేవలం వెళ్ళి పూజించి ఆరాధించడమే కాకుండా వారు తెలుసుకున్న ఈ సువార్తను, ఈ మంచి విషయాన్ని ఎంతో మందికి ప్రచురం చేశారండి. మనం ఆలోచించినట్లయితే మనలో చాలామంది రక్షణ పొందుకుని ఎన్నో సంవత్సరాలు, కొంతమందికి 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది రీసెంట్గా రక్షణ పొందిన వారు కూడా మనలో చాలామంది ఉన్నారు. అయితే చాలామంది ఉన్నప్పుడు మనం పొందుకున్న ఈ రక్షణ, మనం పొందుకున్న ఈ మంచి విషయాన్ని ఎంతమందికి మనము షేర్ చేశామనేది మనం ఎప్పుడూ అసలు కౌంట్ చేసుకోమండి. మనలో చాలామంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుండి రక్షణ పొందుకుని కూడా ఒక్కరికి కూడా దేవుని కోసం చెప్పని వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన జీవితంలో ఎంతో మందిని మధ్యలో మనం కలుస్తూ ఉంటాం. వేరు వేరు మతాల వారిని, వేరు వేరు కులాల వారిని కలుస్తూ ఉంటాం. వేరు వేరు పర్స్పెక్టివ్స్తో ఆలోచించే వారిని మనం కలుస్తూ ఉంటాం. అయితే షేరింగ్ ద గాస్పుల్, సువార్తను ప్రచురించడంలో మనది కూడా ఒక పాత్ర ఉంది అనేది మనం ఆలోచించాలండి. ఈ క్రిస్మస్ టైంలో ఎంతోమంది క్రిస్మస్ టైంలో దేవుని సువార్తను ప్రచురించేవారు ఉన్నారు. కొంతమంది సువార్త దండయాత్రలు చేస్తారు. మనం ఆలోచించినట్లయితే సువార్తను ప్రకటించడం అనేది ఓన్లీ దైవ సేవకులకి దేవుడు ఇచ్చినది కాదు, కానీ సర్వలోకంకు వెళ్ళి అందరినీ తన శిష్యులుగా దేవుడు చేయమని చెప్పారండి. అది ఓన్లీ కొంతమందికే కాదు, కానీ రక్షణ పొందిన మన అందరి బాధ్యత. సువార్తను ప్రకటించడం మన అందరి బాధ్యత. మనము సువార్తను ప్రకటించడం అంటే మీటింగ్స్ పెట్టన అవసరం లేదు, మైక్స్ తీసుకొని మాట్లాడే అవసరం లేదు, కానీ రోజు మనం మాట్లాడే వాళ్ళతో, స్కూల్కి వెళ్ళేవారు స్కూల్స్లో, కాలేజెస్కి వెళ్ళేవారు కాలేజెస్లో, ఆఫీసెస్కి వెళ్ళేవారు ఆఫీసెస్లో, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు కలిసే మనుషులతో దేవుని కోసం ఒక చిన్న మాట, సువార్త విషయంలో ఒక చిన్న పని మనం చేసినట్లయితే ఎన్నో ఆత్మలు ఈ పాటికి రక్షింపబడి ఉండేది. మనం చూసినట్లయితే మనలో చాలామంది సువార్త ప్రకటించడానికి భయపడుతూ ఉంటారు, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ గొర్రెల కాపరులు మనం చూసినప్పుడు వారు ఎంతో ఆనందపడి వారు పొందుకున్న ఈ రక్షణ, వారు పొందుకున్న ఈ మంచి విషయాన్ని ఎంతో మందికి షేర్ చేశారండి, ఎంతో మందికి ప్రచురించారు. మనం కూడా ఈ గొర్రెల కాపరులను చూసి ఇవాళ ఈ విషయాన్ని నేర్చుకోవాలండి. ఎంతో మందిని మన జీవితంలో కలిసినప్పుడు వారికి దేవుని కోసం ఒక మాట మనం ధైర్యంగా చెప్పగలగాలండి, గాస్పెల్ని ప్రకటించగలగాలండి. గాస్పెల్ని ప్రకటించడానికి ఈ క్రిస్మస్ సీజన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని ఎంతోమంది ఆత్మల రక్షణ కొరకు ఈ క్రిస్మస్ సీజన్లో మనం పోరాడాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు. స్తోత్రగోన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్య. మేము కూడా తండ్రి యేసయ్య గొర్రెల కాపర్లు వరే తండ్రి నీ సువార్తను ప్రకటించడానికి తండ్రి యేసయ్య కావాల్సిన ధైర్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి యేసయ్య దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో తండ్రి, వారందరికీ తండ్రి యేసయ్య సువార్తను ప్రకటించడానికి కావాల్సిన ధైర్యాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్లో తండ్రి యేసయ్య వాళ్ళందరూ కూడా తండ్రి యేసయ్య క్రిస్మస్ బ్లెస్సింగ్స్ని పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచు నా ప్రార్థన ముగిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.